ఈ ప్రపంచం ఎంతో అందమైంది. సో, ఎన్నో అద్భుతాలు కూడా దాగున్నాయి. మన గ్రహం గురించి రోజువారీ ప్రతిపాదకన ఆలోచించకపోవచ్చు. కానీ మనం నివసించే ప్రపంచం చాలా ఆసక్తికరమైన ప్రదేశమనే చెప్పొచ్చు. సూర్యుని నుండి వచ్చిన మూడో రాతి అండ్ ఈ రోజు వరకు తెలివైన జీవితం మాత్రమే తెలిసింది. సో, ఇక మనమందరం చిన్న వయసు నుండి నేర్చుకున్న చాలా వినోదభరితమైన భూమి వాస్తవాలు, మనం నమ్మలేని ఒక 10 ఫ్యాక్ట్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 1, భూమి పరిపూర్ణ గోళం కాదట. సో, భూమి చదునుగా లేదని మనందరికీ బోధించబడింది. కానీ అది సంపూర్ణంగా గోళాకారంగా లేదని తెలుసుకోవడం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇక నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే NOAA ఎత్తి చూపినట్లుగా భూమి తిరుగుతుంది. అయితే గురుత్వాకర్షణ కేంద్రం వైపుకు నెట్టివేయబడుతుంది. ఇక భూమి యొక్క అక్షానికి లంబంగా ఉన్న సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బయటికి నెట్టివేస్తుంది. ఇది కొంచెం వంపు తిరిగిన ఆకృతికి దారితీస్తుంది. ఇది ఖచ్చితంగా గోళం అయితే కాదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 2, భూమి చుట్టుకొలత 24,901 మైళ్ళు. సో, అది 40,075 కిలోమీటర్ల. మరి ఇది ఎలా పనిచేస్తుందో, ఎక్కడ ఉందో, ఇక దాని ప్రకారం గురుత్వాకర్షణ నిరంతరం నీరు, భూమి యొక్క శరీరాలను ఒక రకమైన స్పేర్ టైర్ ఆకారంలోకి నెట్టివేస్తుంది. సో, ఇది పరిపూర్ణ గోళం కాదని అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3, భూమికి అసమాన గురుత్వాకర్షణ కేంద్రం ఉంది. ఇక భూమి యొక్క ఉపరితలం రాతి, ఎగుడు దిగుడుగా అయితే ఉంటుంది. కాబట్టి దానికి సమానమైన గురుత్వాకర్షణ క్షేత్రం ఉండదు. అయితే ఇది ఖచ్చితంగా గోళాకారంగా ఉంటే బదులుగా సో, భూమికి చాలా గురుత్వాకర్షణ క్రమరాహిత్యాలు అయితే ఉన్నాయి. ఇక పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉన్నాయి. ఇక 4 వచ్చి భూమి యొక్క ఒక భూగోళ గ్రహం. సో, దీన్ని టెల్లూరిక్ లేదా రాకీ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. భూ సంబంధమైన గ్రహం అనేది ఎక్కువగా సిలికేట్ రాళ్ళు లేదా లోహాలతో కూడిన గ్రహాన్ని అయితే సూచిస్తుంది. ఇక మన సౌర వ్యవస్థలో ఇతర భూగోళ గ్రహాల్లో మెర్క్యూరీ, వినస్ అండ్ మార్స్ అయితే ఉన్నాయి. ఇక 5 వచ్చి కరుగుతున్న హిమనదులు భూమి ఆకారంపై ప్రభావం అయితే చూపుతాయి. భూమి చుట్టూ ఉన్న స్పేర్ టైర్ లేదా కొంతమంది నిపుణులు దీన్ని నడుము రేఖ అని పిలుస్తారు. ఇక వాతావరణ మార్పుల ప్రభావం అయిన హిమనదులను కరిగించడం యొక్క ప్రత్యక్ష ఫలితం కావచ్చు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 6, గ్రహం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఇక మీ మెదడును చుట్టుముట్టడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఇక్కడ భూమిపై నిరంతరం తిరుగుతుంది. సో, ఇక స్పేస్ ప్రకారం భూమి గంటకు 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. కానీ మీరు గ్రహం మీద ఎక్కడ నిలబడి ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక భూమధ్యరేఖ వద్ద మీరు అత్యంత వేగంగా అయితే కదులుతారు. ఉత్తర లేదా దక్షిణ ధ్రువం వద్ద మీరు ఆశ్చర్యకరంగా అసలు కదలడం అయితే ఉండదు. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 7, భూమి వయసు సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు. అది చాలా పుట్టినరోజులు. ఇక నేషనల్ సెంటర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ కనుగొనబడిన రాళ్ళు, ఉల్కలను డేటింగ్ చేయడం ద్వారా ఈ ఉజ్జాయింపు వయసు అయితే గుర్తించగలిగింది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 8, భూమి యొక్క గురుత్వాకర్షణ కూడా అసమానంగా అయితే ఉంది. ఇక పరిపూర్ణ గోళం కాదు. సో, పరిపూర్ణ గురుత్వాకర్షణ కూడా కాదు. భూమి యొక్క అసమాన ఆకారం అంటే దాని ద్రవ్యరాశి అసమానంగా పంపిణీ చేయబడుతుంది. అంటే బూట్ చేయడానికి గురుత్వాకర్షణ అసమానంగా అయితే ఉండాలి. భూమి యొక్క కొన్ని ప్రాంతాలు గురుత్వాకర్షణ క్రమరాహిత్యాలను అయితే కలిగి ఉంటాయి. ఇతర ప్రాంతాల కంటే తక్కువ గురుత్వాకర్షణ. ఇక కెనడాలోని హడ్సన్ బే అటువంటి ప్రదేశంలో అయితే ఇది ఉంటుంది. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 9, భూమి యొక్క ఖండాలను ఒకప్పుడు రెడీనియా అని అయితే పిలిచేవారు. ఇక మీరు పాంగియా గురించి వినే ఉంటారు. ఇక రొడీనియా కాదు, కానీ ఒక సెకండ్ వినండి. 800 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్లు అన్నీ కలిపి ప్రతి ఖండాన్ని ఏకం అయితే చేశాయి. ఇక దాన్ని రొడీనియా అని పిలిచేవారు. ఈ చివరికి విడిపోయి మళ్ళీ ఢీకొట్టింది. దీని ఫలితంగా ఉత్తర అమెరికాలో అప్పాలాచియన్ పర్వతాలు, రష్యా, కజకిస్తాన్లోని ఊరల్ పర్వతాలు అయితే ఏర్పడ్డాయి. ఇక ఫ్యాక్ట్ నెంబర్ 10, పాంగియా 250 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే వచ్చింది. ఇక రొడీనియా తర్వాత పాంగియా వచ్చింది. విడిపోయిన ఖండాలు మళ్ళీ కలిసాయి. ఈసారి పాంగియా అని పిలుస్తారు. భూమి యొక్క ఖండాల యొక్క ఈ సంస్కరణలో ఒక సాంస్కృతిక ఇక సార్వత్రిక సముద్రం అయితే ఉంది. 50 మిలియన్ సంవత్సరాల పాంగియా తర్వాత అది మళ్ళీ విడిపోయింది. ఈసారి గోడ్వాన్ ఐలాండ్లో ఇంకా లారాసియా అని పిలువబడే 2 ద్రవ్యరాశిగా అయితే మారింది. ఇది చివరిసారిగా 7 ఖండాలు మహాసముద్రాలుగా విభజించబడింది. ఇక ఈరోజు మనం వీటి గురించి అయితే తెలుసుకుంటున్నాం. సో, ఇక ఇది మ్యాటరు. సో, మన భూమి యొక్క ఇంట్రెస్టింగ్, మన ప్రపంచం గురించి మనలో చాలామందికి తెలియదు. ఈ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నచ్చితే ఇంకా దీని గురించి చాలా ఉన్నాయి. సో, ఈ సిరీస్గా అయితే చేస్తాను. మొత్తం 80 ఎన్నో ఉంటాయి ఫ్యాక్ట్స్. సో, ఈ రోజుతో అయితే ఈ 10th అయితే కంప్లీట్ చేస్తాను. ఎక్కువ ఒకేసారి కూడా మీరు చూడలేరు. అందు గురించి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.